దేవుని పిల్లలమైన మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా కృంగిపోక వాటిని మనకు అనుకూలంగా మలుచుకొని వాటిలో సైతం ఆత్మీయ జీవితంలో ఎదిగేవారిగా మనం ఉండాలి. సో శ్రమలలో కష్టాలలో సైతము నీ ఆత్మీయ జీవితము వర్ధిల్లాలి, నువ్వు క్షేమాభివృద్ధి చెందాలి. శ్రమలు వస్తే పారిపోవటం కాదు, కష్టాలు వస్తే పారిపోవటం కాదు. మీరు అనుకోవచ్చు, అయ్యా దేవుని పిల్లలు మనకు శ్రమలు వస్తాయని. మనము ఉండేది అంత్య దినాలు, అంటే శ్రమల దినాలు అన్నమాట. యేసు ప్రభు వారు కేవలం ఆశీర్వాదమే చెప్పలేదు, శ్రమల గురించి కూడా మాట్లాడారు. శ్రమలలో సహితము ప్రియులరా మన ఆత్మీయతను కాపాడుకోవలసిన వారంగా ఉన్నాం. దేవుని పిల్లలమైన మనము ఒకవేళ శ్రమ వచ్చినా తట్టుకొని నిలబడే సామర్థ్యంలోనికి వెళ్ళాలి. ఆత్మీయతలో దిగజారిపోవడానికి వీల్లేదు. శ్రమలు కొత్త ఏమి కాదు. పూర్వం ప్రవక్తలు హింసింపబడ్డారు, యేసు ప్రభు హింసింపబడ్డాడు. యేసయ్య తర్వాత ప్రియులరా ఆయన భూమి మీదకి ఎంచుకొని పంపించిన అపోస్తులు హింసింపబడ్డారు. వాళ్ళ ద్వారా సువార్తను స్వీకరించిన అంగీకరించిన ఆది సంఘము హింసించబడింది. అంటే సంఘం అనేది హింసలో నుంచి పుట్టుకొచ్చింది, సంఘం అనేది హింసలో అభివృద్ధి చెందింది. అదే సంఘము హింసలో నుంచే పరలోకానికి కొనుపోబడతాది.